రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. నల్గొండ మున్సిపల్ పరిధిలోని పానగల్లులో నిర్వహించిన వార్డు సభకు ఆమె హాజరయ్యారు. వార్డు సభలో ఆయా పథకాల కింద లబ్ధిదారుల నుండి నూతన దరఖాస్తులను స్వీకరించారు. గత 4 రోజులుగా జరిగిన సర్వేలో అర్హులుగా నమోదు చేసిన లబ్ధిదారుల పేర్లను అధికారులు చదివి వినిపించారు. లబ్ధిదారుల జాబితాపై వచ్చిన అభ్యంతరాలపై నమోదు చేసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పథకాల కింద జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామ సభలలో తిరిగి ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు. అలాగే గ్రామ సభలలో దరఖాస్తులు సమర్పించలేకపోయిన వారు ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు సమర్పించవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లుతో పాటు కొత్త రేషన్ కార్డు సంబంధించిన ఇక్కడ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డు సంబంధించిన ఏదైతే మేము సర్వే నిర్వహించాము గత 1 వారం క్రితం, అందులో అర్హత ఉన్న వాళ్ళ పేరు ఈరోజు చదవడం జరిగింది. అందులో ఏదైనా అభ్యంతరాలు ఉంటే అది కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు ఎవరెవరి పేరైతే ఈ జాబితాలో రాలే వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా ముందుకు వచ్చి